ఇక్కడెక్కడ ఉందన్నారే? ఎక్కడ కదే, ఇదే కిరవాణి కంపెనీ. అక్కాయిలు బావలు కావాలా? కొత్త బావలు ఉన్నారు. ఫ్యామిలీ టైప్ ఉంది, స్టూడెంట్ టైప్ ఉంది. వస్తారా? వెళ్దాం అంటే పదండి. కీరవాణక్కన్నా ప్యాసింజర్లు వచ్చారు. వెల్కమ్ వెల్కమ్, రండి కూర్చోండి. అబ్బాయిలు చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. నూరా కమాన్ రా. ఆవు నిత్య పెళ్లి కూతురా? ఆవు లేదు, గేదె లేదు. త్వరగా బేరం తెగొట్టు. సరుకు ఫ్రెషేనా? 6:30కి తాళి కట్టి 7:30కి నీ ముందు నిలబెట్టా. ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది? ఏమండి, ఏమిటిది? గర్భాధానం. అంటే నిన్ను నేను అమ్మేస్తున్నాను. నిన్ను అమ్ముకోవటానికి నేను కొనుక్కుంటున్నాను. నో, ఇది అన్యాయం, అక్రమం. ఏమండి, నేను మీకు ఏ అన్యాయం చేశానని నా గుర్తుకొస్తున్నారు? సైలెన్స్ బాబు, సైలెన్స్. ఎంత? 25. 10. 10 పెళ్లికే అయింది. పోనీ 15. గిట్టదు, 20 చేసుకో. కాదంటే చెప్పు, కాంతార కంపెనీకి అమ్మేస్తాను. ఏమండి బాబు, క్వైట్ ఫైనల్ గా 17.5. ఓకే సరే, కొట్టించు. ఏమండి, నన్ను అన్యాయం చేయకండి. ఏ బాబు, సైలెన్స్ అని చెప్తే వినిపించుకోవే. ఏ రౌడీ, క్యాష్ దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకో. ఏమండి, మీకోసం కన్నవాళ్ళని అందరినీ కాదనుకుని వస్తే నాకు ఇంత ద్రోహం చేస్తారా? కొత్త గీత Yes? సేల్స్ కౌంటర్లోకి ఎక్కించావా? నా తూటాల రాణి గారి చెయ్యి పడాలి, షో కేసులో పెట్టాలి. తూటాల రాణియా? ఆవిడెవరు? ఆవు తూటాల రాణిజీ, ఆవు. ఏం కీరవాణి, కొత్తగా ఆయన ఎక్కడ? వద్దు వద్దు వద్దు, నన్ను చేయదు. ప్లీజ్, దయచేసి నన్ను వదిలేయండి. వద్దు, నన్ను చేయదు. నన్ను వదిలేయండి. అయ్యో, నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. ఆ సరుకులు ఇప్పుడప్పుడే తెచ్చుకోరా? ప్లీజ్, వద్దు వద్దు, నన్ను వదిలే. వద్దు వద్దు, వద్దు. ఇక్కడేదో కేక వినిపించిందేంటి? కేక? నీక? ఆడ కేక, మగ కేక, రేపు కేక, పురిటి కేక. ఇక్కడ జరుగుతుందో చెప్తావా లేదా? రేప్ జరిగింది. నీకెందుకు బే? ఆగో, అడుగు ముందుకు పడిందో గంట పగిలిపోద్ది. బాబు, ఏమిటి అలరి? నువ్వు ఎస్ఐవేనా? ఏ, ఎలా కనిపిస్తున్నాను? డ్రెస్ చూస్తే ఎస్ఐలానే ఉన్నావు, కానీ ఫేస్ చూస్తే స్కూల్ పిల్లల నోట్లో చాక్లెట్లు కొట్టేసేవాళ్ళ ఉన్నావు. ఇంకా నయం, ఉయ్యాల తొట్లో పాల పీకలు కొట్టేసేవాళ్ళ ఉన్నాం. లేదు, ఈ స్టేషన్ కి ఎస్ఐని నేనే. మరి కేడీలో అక్కడ కూర్చున్నావేటి? చెప్పమంటవా బాబు, ఇంటికి వెళితే వంట చేయకుండా ఎక్కడికి వెళ్ళావురా అని మా ఆవిడ తెడ్డించుకుంటుంది. బయటికి వెళితే ఆడెవరో మగెవరో తెలియక పిచ్చెక్కి పోతుంది. స్టేషన్కి వచ్చే మా ఆడ పోలీసులు మక్కెలిరగ తంతారో మానభంగం చేస్తారని భయంగా ఉంది. అందుకే ఈ విశాఖపట్నం మొత్తానికి ఇదే సేఫెస్ట్ ప్లేస్ అనిపించి సెటిల్ అయిపోయాను. అవును, ఎంతకీ నువ్వెవరు? ముగ్గులు పెట్టే మగాడివా, పెగ్గులు కొట్టి ఆడదానివా? వాళ్ళు వీళ్ళెందుకు అయ్యారో, వీళ్ళు వాళ్ళెందుకు అయ్యారో తెలుసుకోవడానికి వచ్చిన వీడిని. అమ్మయ్యా, కాలికి జోడులా నాకు తోడు దొరికావు బాసు. బాసు బాసు బాసు, ఇక్కడ నుంచి నాకు కాస్త రక్షణగా ఉండి పెట్టవు? ఉంటారు గాని అసలు ఈ రివర్స్ కాల్కి రీజన్ ఏమిటి? అదే నాకు అర్థం కావట్లేదు. మొన్న 23న నేను ఊరెళ్ళి 24 వచ్చేసరికి అంత తారుమారు అయిపోయింది. 24? మొన్న 24వ తారీఖున మంచినీళ్ళు తాగలేదా? అంటే 24వ తేదీకి నీళ్లకి ఏదో అక్రమ సంబంధం ఉందన్నమాట. అదేదో బీచ్ లో అమ్మాయిని పట్టుకుంటే తెలిసిపోతుంది. పద. రావమ్మా రామలక్ష్మి, ఏమిటి సంగతి? సాయంత్రం మా నాన్న శ్రావణ శుక్రవారం నోము నోచుకుంటున్నాడు. నిన్ను వాయినం తీసుకోవడానికి రమ్మన్నాడు. ఒకలేదు, అలాగేనమ్మా. అవును, మీ తమ్ముడేడి? వాడు స్నానం చేస్తున్నట్టు. వాడి గురించి అడుగుతున్నావమ్మా? కొంపదీసి వాడి బుట్టలోకి లాగటం లేదు కదా? అదే అదేం లేదు. బాబులో చదువుకుంటున్నారా? అబ్బా, ఇంకెన్సీపీ టెస్ట్లు అవతల నాకు పేకాడికి టైం అవుతోంది.
ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా. బిడ్డ పుట్టగానే పేరు దెబ్బకొట్టేస్తాను. ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు. సిస్టర్, అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు, నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళం మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు. నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు, సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో 10 నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంటానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులో ఉందే. అమ్మా త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. వస్తున్నా అన్నయ్య. బావగారు ఆ. కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా, అయ్యో. అయ్యో, ఏమైందన్నయ్య? అన్నయ్య, నొప్పి వస్తుంది. పొత్తి గడప నొప్పి వస్తుంది బాబు. ఏమిటనందో? ఏమైంది? పొత్తి గడప నొప్పి వస్తుందండి. అయ్యో, డాక్టర్ దగ్గరికి వెళ్దాం, పద. అమ్మా. అయ్యో అయ్యో. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎంతగా నవ్వుతున్నావు? కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాలా తిరిగేస్తున్నట్టున్నాడు. కితకితలు వచ్చేస్తున్నాయి. చేస్తున్నాడా? అక్కడ నొప్పులు స్టార్ట్ అయి ఉంటాయి. ఏమయ్యా, వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే. అయితే ఇదేదో ఊహుయే. ఈ పోటీలో భరించలేను. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? సమయానికి ఉన్నాడు. మా అన్నయ్యకి పొత్తు కడుపులో నొప్పి అండి. మెడికల్ తిరిగిపోతున్నాడు. పొడుస్తున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో అయ్యో, అయ్యో అయ్యో. అయ్యో ఆనందం, ఆనందం. ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు. పురుటి నొప్పులు. పురుషునొప్పులా? కనీసం నేను నెల కూడా తప్పలేదు. వేడికి పుట్టినప్పుడు ఎలా వచ్చాయి? మరదలు గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురుటినప్పుడు. అక్కడ ఊహు, ఇక్కడ ఊహు. అంటే ఇదేదో ఊహు, 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 ఊహుయే. అవ్వ, అవ్వ, అవ్వ. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది. నాకు నొప్పులు రావడం లేదు. రావు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఈడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను. అయ్యో అన్నయ్య, అయ్యో అన్నయ్య, త్వరగా రండి. అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. అన్నయ్య, అన్నయ్య. తమ్ముడు గారు, అక్కడ గట్టిగా పట్టుకోండి. పురుడొచ్చేసింది. మగ బిడ్డ. ఎరా, కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పిల్లలుండగా నా పిల్లమే దొరికిందంట. నేను ఆగండి భరత్ గారు. ఈ తొక్క మీద చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పా. ఏమండి, అలా కాల్ చేసుకోకండి. అసలే బాలింతగాండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర అడవద్దు. ఎన్నెల నుంచి సాగుతుంది ఈ రంకు? చెప్పు. ఏమండి, అలా తన్నకండి. అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి. మీరు ప్యాకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు ఎండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే, అంతేనండి. ఆ బలహీన క్షణంలో సరళ నన్ను లొంగ తీసుకుందండి. లొంగ తీసేసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను అయ్యో. ఏమండి, ఏమండి, నేను పాపిష్టవాడినండి. మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను. మీ కాళ్ళు పట్టుకుంటానండి. మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో.
ఏమండి నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాలు జారిన కల్తీ వెధవా. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, చావు, తప్పలేదు, చావు. కొట్టండి, చంపండి, మీ చేతుల్లో పుణ్యపురుషుడిగా ఆనందంగా కనిపిస్తాను. కానీ మీరు మాత్రం తాకండి. చావురా, చావు, చావు. అయ్యో ఏమండి 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 ఛన్ ఛన్ ఛన్